ఇవాల్టి వీడియోలో టెంపుల్ నెక్ డిజైన్ చూపిస్తున్నాను బ్లౌజ్ కోసం. దానికోసమే 1 మీటర్ వరకు క్లాత్ తీసుకున్నాను. చీరలో వచ్చిన క్లాత్ అయితే కొంచెం తక్కువ పడింది. సేమ్ అలాంటి క్లాత్ బయట దొరికింటే 1 మీటర్ వరకు తీసుకున్నాను. 1 మీటర్ వరకు లైనింగ్ కూడా తీసుకున్నాను కాటన్ది. ముందుగా లైనింగ్ కట్ చేసుకుందాము. నీళ్ళలో తీసేసాను. ఆ తర్వాత ఐరన్ చేసుకొని ఫోల్డింగ్ నా సైడ్ ఉంచుకున్నాను. తర్వాత కింది సైడ్ ఎడ్జెస్ కరెక్ట్గా లేవు కాబట్టి ఒక లైన్ వేసుకున్నాను. అక్కడి నుంచి ఫుల్ బ్లౌజ్ లెంత్ ఎంత కావాలో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా నేను 15.5 తీసుకుంటున్నాను. ఫుల్ లెంత్ బ్యాక్ సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా అంటే 16.5 తీసుకున్నాను. కానీ ఈ మోడల్కి ఏంటంటే మనకు బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోతుందని కంప్లైంట్స్ వచ్చాయి. సో అందుకనేసి నేను ఏంటంటే 1 ఇంచు కింది సైడ్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ 1 ఇంచ్ మనకి ఇక్కడ సెంటర్లో స్టిచ్చెస్కు క్లాత్ అనేది కావాలి కాబట్టి తర్వాత అక్కడి నుంచి ఎక్స్ట్రా తీసుకున్న 1 ఇంచ్ నుంచి మనకు కావాల్సిన లెంత్ అనేది తీసుకోవాలి. 16.5 తీసుకొని లైన్ వేసుకున్నాను. 7.5 ఫుల్ షోల్డర్ వేసుకున్నాను. నెక్ చిన్నగా ఉంది కాబట్టి చంకదింపు 1/2 ఇంచు తగ్గించి 7 ఇంచెస్కి వేసుకున్నాను. తర్వాత చెస్ట్ ఎంత ఉంటే దానికి 4వ భాగం 40 అంటే 10 ఇంచులు. ఒక 1/2 ఇంచ్ మాత్రం నేను లూజింగ్తో 10.5 తీసుకుని 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. నడుములు మాత్రము 34 అంటే 8.5 3 ఇంచులు ఎక్స్ట్రా. 1 ఇంచు టక్స్ల కోసం 2 ఇంచులు పైన తీసుకున్నాం కాబట్టి 2 ఇంచులు కింద కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత ఈ లైన్స్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర 1.5 ఇంచెస్కి లైన్ వేసుకున్నాను. తర్వాత ఇలా చంక దింపు వేసుకుంటే ఎంత ఉంటే దానికి సగానికి ఒక మార్కింగ్ వేసుకొని బయటకి ఒక 1/2 ఇంచు ఫ్రంట్ లోతు కోసం ఒక 1/2 ఇంచు వేసుకోవాలి. ఇలా గనక అయితే చేతి రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత కర్వ్ రౌండ్తో నేను ఈ విధంగా రౌండ్ షేప్ అనేది వేసాను. నెక్ విడ్త్ 4 ఇంచెస్కి తీసుకున్నాను. తర్వాత మనము 7.5 కదా, వీటిల్లో స్టాండర్డ్గా మనకు షోల్డర్ అనేది 2.5 వస్తుంది. ఫ్రంట్ కూడా మనము అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ నేను 11 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. మీరు ఎంత కావాలో అంతకు మార్కింగ్ వేసుకోండి. ఈ నెక్ కొంచెం డీప్ తీసుకున్నా కూడా మనకు అనేది కవర్ అవుతుంది. సో పై సైడ్ 4 ఇంచులు తీసుకున్నాను కదా, బోట్ నెక్ కోసం అయితే 3.5 వేసుకుంటున్నాను. 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇలా 3.5 వేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఈ కర్వ్ ఉంటుంది కదా, ఈ కర్వ్తో నేను రౌండ్ షేప్ అనేది వేసుకుంటున్నాను. ఇలా రౌండ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వేసిన రౌండ్కి 1.5 ఇంచెస్కి కిందకి ఒక మార్క్ అనేది ఉంచుకోండి. మీరు డీప్ నెక్ కనుక వేసుకుంటున్నట్లయితే 2 ఇంచెస్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు 1.5 కిందికి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ లైన్ నుంచి ఇక్కడ చంకల సైడు ఒక 3 ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. చిన్న సైజు కనుక అయితే 2.5 వేసుకోండి. తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కలిసేటట్టుగా ఇలా క్రాస్గా నేను లైన్ అనేది వేసుకుంటున్నాను. కట్ వర్క్ అనేది ఇక్కడ వస్తుందండి. ముందుగా ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఆ పీస్ని మాత్రం నేను కట్ చేసుకొని మిగతా క్లాత్ని అనేది సైడ్కి ఉంచాను. ఇంట్లో ఉంటున్న ఏదైనా రౌండ్గా ఉండే చిన్న సైజు టిఫిన్ అయినా సరే, బాటిల్ మూత అయినా సరే, ఏదైనా రౌండ్ షేప్గా తీసుకొని ఇక్కడ చూయించే విధంగా ఒకదాని రౌండ్ని ఇంకొక రౌండ్ని అంటిస్తే ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. నెక్ విడ్త్ పైన 4 ఇంచ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా 4 ఇంచెస్కి ఒక బాక్స్ వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత ఫ్యూజింగ్ పేపర్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం వేసిన మార్కింగ్ మొత్తము ముందుగానే ఫ్యూజింగ్ కలిపి కనుక వేసుకున్నట్లయితే మనకనేది కొంచెం టైం సేవ్ అవుతుంది. సో నేను ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఫ్యూజింగ్ పేపర్ తీసుకొని సేమ్ ఏదే విధంగా అయితే మనం ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ అనేది నేను వేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మనము ఇప్పుడు వేసిన మెజర్మెంట్లతోనే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా నేను మార్కింగ్ వేసుకున్న తర్వాత దీని ప్రకారంగా కట్ చేస్తాను. అయితే కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం వేసుకున్న మార్కింగ్ కంటే 1.5 ఇంచెస్ విడ్త్ పై సైడ్కి ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా చూసుకుంటూ చూయించే విధంగా ఈ విధంగా మార్కింగ్ అని ఇక్కడ వేసుకొని దీని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్ కోసం నెక్ మరీ విచ్చుకోకుండా ఒక 1/2 ఇంచు అక్కడ స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. తర్వాత ఈ విధంగా కటింగ్ అనేది చేశాను. చూశారు కదా, చాలా ఈజీగా మనకనేది నెక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ మీదకి దీన్ని విధంగా పెట్టుకుంటూ ఐరన్ చేయాలి. అందుకనే ఫ్యూజింగ్ పేపర్ మీదగాను ఫస్ట్గా రెండింటిని కలిపి ఒకేసారి కనుక మీరు మార్కింగ్ వేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ నేను
ఐరన్ చేశాను. ఐరన్ చేసిన తర్వాత ఆ డిజైన్కి 1 ఇంచ్ గ్యాప్ మనం కింద ఇచ్చాం కదా, ఆ 1 ఇంచ్ గ్యాప్ అనేది ఇక్కడ వేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ వేసిన తర్వాతనే ఇక్కడ రౌండ్ షేప్ అనేది మనము ఐరన్ చేసుకోవాలి. సెంటర్కు కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ లెంత్ అనేది తక్కువ పడకుండా ఉంటుంది. స్టిచ్ మార్జింగ్ ఆల్రెడీ మనము 1.5 ఇంచ్ ఇచ్చాం కాబట్టి సరిపోతుంది. తర్వాత బ్లౌజ్ కూడా కట్ చేసుకున్నాను. తర్వాత రౌండ్ చూడండి, ఒక 2-3 సార్లకి మిషన్ని ఈ విధంగా ఆపుతూ దాని వెంట స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. బక్రంగా అయినా కూడా బాగానే ఉంటుంది. ఫీజింగ్ పేపర్ అని అంటే మనకు కుట్టడానికి తిప్పివేయడానికి ఈజీగా ఉంటుంది ఇలాంటి కట్ వర్క్స్ని. తర్వాత ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చాను. తర్వాత ఈ విధంగా తిప్పుకున్నాను. ఇది రెడీమేడ్లో దొరికే పైపింగ్ అండి. మీరు కావాలంటే క్లాత్తో అయినా సరే రెడీ చేసుకోవచ్చు. ఈ మధ్య చాలా ఈజీగా దొరుకుతున్నాయి కదా. ఇది ఏ విధంగా అయినా ఏ షేప్లో అయినా సరే మనం దీన్ని అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది క్రాస్గా స్ట్రైట్గానే ఏమి ఉండదు, క్రాస్గానే ఉంటుంది. స్ట్రైట్గా కూడా కుట్టుకోవచ్చు, క్రాస్కి కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్గా కుట్టిన దానికి ఈ విధంగా నేను స్టిచ్ వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఇది చాలా నీట్గా కూడా వస్తుంది. దీనికి మనం పాదం చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చూసారు కదా, అక్కడ డిజైన్ లోపలికి ఎక్కడైతే వెళ్తుందో అక్కడ మనము ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు గనక అందుబాటులో ఉంటే ఒకసారి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా చూయించిన కూడా దొరుకుతుంది. తర్వాత లోపలికి డిజైన్ వచ్చింది కదా, అక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. కట్స్ ఇచ్చుకున్నారంటే ఈ నెక్ అనేది లెగకుండా ఉంటుంది, మనకు అద్దినట్టు వస్తుందన్నమాట. ఇప్పుడు పై సైడ్ నెక్ కంటే పై సైడ్ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది. ఇక్కడ క్లాత్ సమానంగా ఉండేటట్టుగా చూసుకుంటూ ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ మాత్రం క్లాత్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం బెల్ట్ ఏ విధంగా అయితే తిప్పి కుడతాం కదా, ఆ విధంగా ఇక్కడ అనేది కుట్టాలి. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసి కుట్టిన డిజైన్ మొత్తం లోపలికి ఈ విధంగా అనుకుంటూ ఇక్కడ నెక్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసినాక లోపల ఉంటున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి 1/2 ఇంచ్ ఉంచుకోవాలి. తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పి ఒకసారి కనుక ఐరన్ చేసుకున్నారంటే చాలా నీట్గా కూడా వస్తుంది. వేరే క్లాత్ వేసి నెక్ కుట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు సేమ్ నెక్ కూడా నేను అదే విధంగా ఈ రెడీమేడ్ది ఏదైతే తీసుకున్నానో పైపింగ్ దాన్ని అనేది స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా ఇది స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు నెక్ ఎక్కువ వెడల్పు అయిపోయినట్లు వస్తుంది. ఆ తర్వాత కొంచెము లెగిసినట్లు వస్తుంది కదా, అలా రాకూడదు అనుకుంటే ఇప్పుడు ఏ పైపింగ్ అయినా సరే, మనం రెడీ చేసిన పైపింగ్ అయినా సరే, ఇదైనా సరే, ఒక సైడ్ నుంచి లోపలి దారాన్ని కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా బయటకు లాగండి. ఇటు సైడు మీకు కుదిరితే 2 వైపులా కొంచెం కొంచెం లాగి ఆ తర్వాత నెక్ని ఈ విధంగా కనుక అడ్జస్ట్ చేశారు అని అంటే నెక్ అద్దినట్టు వస్తుంది. ఇక్కడ మనకు లూజ్ అనేది రాకుండా ఉంటుంది. నచ్చితే పైపింగ్ వేసిన ఏ బ్లౌజ్కైనా సరే ఇలా పాటించవచ్చు. తర్వాత రెండింటిని అటాచ్ చేస్తూ సైడ్ స్టిచ్ వేసుకున్నాను. ఈ ప్యాటర్న్ అనేది మనకు రెడీ అయింది. ఇప్పుడు కింది సైడ్ కూడా సేమ్ పైన మనం నెక్ ఏ విధంగా స్టిచ్ వేసామో ఆ విధంగా ఫేస్ సైడ్ మీదకి ఈ విధంగా లైనింగ్ ఉంచుకొని ఇక్కడ నెక్ను అంటిస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వదులుకొని తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని లోపల సైడ్కి నెక్ని తిప్పుకోవాలి. లోపల సైడ్ నెక్ తిప్పుకున్న తర్వాత లైనింగ్ మీదకి స్టిచ్ వేసుకోవాలి. అప్పుడైతే నెక్ మనకు నీట్గా వస్తుంది. పై సైడ్ కాకుండా లైనింగ్ మీదకి వేసి ఇప్పుడు రెండింటిని అంటిస్తూ లాస్ట్ ఎడ్జెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా చూపించే విధంగా స్టిచ్ వేసుకోండి. ఎక్స్ట్రాగా కనుక క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా అదే మెథడ్ అండి. నెక్కి ఏ విధంగా కుట్టామో అదే విధంగా ఇక్కడ పైపింగ్ కూడా నేను స్టిచ్ వేస్తున్నాను. ఇలాంటి పైపింగ్ అన్ని కలర్స్లో అందుబాటులో ఉంటున్నాయండి. తర్వాత ఇక్కడ కూడా నేను దారం అనేది లాగాను, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు కింది టక్స్లు అనేవి కుట్టాలి, కానీ కింది బార్డర్ అనేది నేను ఇప్పుడే స్టిచ్ వేయలేదు. ఎందుకో ముందు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనం ఎంతైతే మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారంగా ఇది అనేది టక్స్లు వేసుకున్నాను వెనక సైడు. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్ నుంచి ఈ విధంగా చూసుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. పైన స్టిచ్చెస్కు వదిలిపెట్టి మనకు కావాల్సిన బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంతను ఈ
కట్ వర్క్ను డిజైన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కావాల్సిన లెంత్ అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు 1.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఆ 1.5 ఇంచెస్కి ఈ విధంగా ఇక్కడ సైడ్ లైన్ వేసుకున్నాను. సేమ్ అదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా నేను లైన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ వర్క్ ఏదైతే రౌండ్ షేప్ వచ్చిందో అది ఈ లైన్కు అంటేటట్టుగా ఇలా అంటేటట్టుగా చూసుకుంటూ సేమ్ ఆ రౌండ్ ఎట్లా వస్తుందో ఆ రౌండ్ ప్రకారంగా స్టిచ్ వేసుకోవాలి. కానీ బ్లౌజ్ సైడ్కి జరగకుండా కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోండి. మరి నెక్ ఒక సైడ్కు, కిందిది ఒక సైడ్కు, పైది ఒక సైడ్కు రాకుండా చూసుకొని పిన్అప్ చేసుకోండి. ఆ తర్వాత కనుక స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అంతేనండి, ఈజీగా చూపించానని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.